నువ్వెంతో ఇష్టపడినటువంటి ఆస్తి పోయినా సరే నువ్వు సంతోషపడతావు, కానీ నీ బిడ్డలు మాత్రం నీ కళ్ళ ముందు కళకళలాడుతూ ఉండాలి. నీ బిడ్డలు ఏడుపు కొట్టు మోకాలు వేసుకొని పేషెంట్ లాగా మంచాన పడి దిగులుతో, విచారంతో, విషన్న వదనాలతో, దుఃఖ సహితంగా తిరుగుతుంటే మాత్రం నువ్వు ప్రశాంతంగా ఉండలేవు. కొంతమంది తల్లులు అయితే దండం పెట్టి చెబుతారమ్మా, నీకు దండం పెడతా, నీ కొబ్బరికాయ కూడా కొడతా కొట్టమంటే, దయచేసి ఆ ముఖం అట్ట పెట్టవాకు, నాకైతే నా బతుకు మీదే విరక్తి పడుతుంది అని అనే తల్లులు ఉన్నారు. ఆ అమ్మాయి ముఖం ఎట్ట పెడితే నీకెందుకు అంటే ఊరుకోలేరు. ఏమండి, ఇంతసేపు మాట్లాడే నువ్వు మళ్ళా నీ బిడ్డ కన్ను మూస్తే ఆ బిడ్డతో పాటు నువ్వు కన్ను మూయలేవు. 3 రోజులు 4 రోజులు ఏడుస్తావు, 5 రోజులు వదిలేస్తావు. కానీ ఆ అల్పమైన ప్రేమ కలిగిన నీకే నీ కళ్ళ ముందు నీ బిడ్డ వేదనతో, దిగులుతో, కన్నీళ్లతో, దుఃఖంతో ఉంటే నువ్వు సహించలేకపోతున్నావే. మరి నిన్నెంతో ప్రేమించే నీ కన్న తండ్రి, ఏకంగా నీ కోసం చనిపోయి తిరిగి లేచిన కన్న తండ్రి, నువ్వు దిగులుతో, వేదనతో, భయంతో, కలవరంతో, విచారంతో ఉంటే ఆయన ఎంత ఫీల్ అవుతాడో ఒక్కసారి ఊహించు.